పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ అయితే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత అయితే పాకిస్తాన్ పై అయితే విరుచుకుపడింది. గత కొన్ని రోజులుగా భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాధిపతి అధికారులు మరియు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ అయిన అజిత్ దోవల్తో వరుస భేటీలు అయితే జరుపుతున్నారు. ఈ భేటీలు జరుగుతున్నప్పుడే ప్రతి భారతీయుడి మధ్యలో కంపల్సరిగా భారతదేశం పాకిస్తాన్ పై అయితే ప్రతీకార చర్య అయితే తీసుకుంటుందని భారతీయుల మధ్యలో అయితే ఆలోచన అయితే రేకెత్తింది. అందరు భారతీయుల ఆలోచనలకు అనుగుణంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత అయితే పాకిస్తాన్ పై భారత ఆర్మీని అయితే వదిలిపెట్టారు. మరి ముఖ్యంగా వాయుసేన క్షణాల్లో తమకు అప్పచెప్పిన పనిని అయితే విజయవంతంగా పూర్తి చేసింది. వాయుసేన జరిపిన కాల్పులు అయితే వందల కొలది ఉగ్రవాదులు మరణించినట్లయితే ప్రాథమిక సమాచారం. ముఖ్యంగా 9 ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టినట్లయితే సైన్యం ప్రకటించింది. ఈ ఆపరేషన్ పెట్టిన పేరుతోనే పాక్ అయితే భారతదేశం బలమైన సందేశం అయితే పంపించింది. స్వయంగా భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీనే స్వయంగా ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసినట్లు వార్తలైతే వెలువడుతున్నాయి. 22న పెహల్గాంలోని బైసరెన్ లోయల్లో సేద తీరుతున్న పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రమూకల దాడినైతే అందరూ తీవ్రంగా ఖండించారు. ఆ ఉగ్రమూకల దాడుల్లో భర్తలు కోల్పోయి భర్తలు శవాల పక్కన ఏడుస్తున్న భార్యలను చూసి యావత్ భారతదేశం అయితే కంటతడైతే పెట్టుకుంది. ఉతుటిని ఉన్న సింధూరాన్ని తుడిచిపెట్టిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఎట్లాగైనా ప్రతీకార చర్యలు తీసుకోవాలని యావత్ భారతదేశం అయితే ముక్త కంఠంతో నరేంద్ర మోడీ గారిని అయితే కోరారు. ముఖ్యంగా అప్పటికే 6 రోజుల క్రితమే పెళ్ళైన నవ వధువురాలు వినయ్ నర్వాల్ ఆయన భార్య హిమాని అయితే ఉన్నారు. టెర్రరిస్టులు వినయ్ని హత్య చేయగా తన భార్య అయిన హిమాని ఆ వినయ్ నర్వాల్ శవం పక్కన ఉండి ఏడ్చిన సన్నివేశం, ఆ ఫోటోగ్రఫీ అయితే యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. భర్తలను కోల్పోయిన మహిళలు ప్రతీకారం చిహ్నంగా ఈ ఆపరేషన్ అయితే చూడవచ్చు. యోధులకు పెట్టే వీర తిలకం అనే అర్థం కూడా దీనికి ఉంది. ఈ ఆపరేషన్ త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో అయితే నిర్వహించాయి. కాశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలను కీలకమైన క్యాంపులను అయితే నిన్న దాడుల్లో భారత్ అయితే నేలమట్టం చేశాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.